యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఆ ఎక్స్పోజర్ తర్వాత ఒక లాస్ట్ ప్రోగ్రాంలో ఏం చేశారంటే ఐటీబీపీ మసూరికి పంపించారు. సో ఐటీబీపీ మసూరిలో మాకు ఎక్స్పోజర్స్ మీద బాగా ట్రైనింగ్ ఇచ్చారు. సో అది ఆ కోర్సే ఎక్స్పోజర్స్ పైన కాబట్టి అక్కడ పైన హిల్ స్టేషన్లో ఉండడం, తర్వాత అక్కడ ఉన్న మ్యూజియంలో ఉన్నటువంటి ఐఈడీస్ని ఇంప్రూవైజ్డ్ ఎక్స్పోజర్ డివైసెస్ని చూడడం, తర్వాత కన్స్ట్రక్షన్, ట్రిగ్గరింగ్ మెకానిజం, ఇవన్నీ కూడా అక్కడ మాకు ఎక్కువగా ఎక్స్పోజర్ ఇచ్చింది. సో కిందికి వెళ్ళి బంకర్స్లో ఒక ఎక్స్పోజర్స్ ఎఫెక్ట్స్ని చూడడం, ఆర్డీఎక్స్ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, టీఎన్టీ పెట్టినప్పుడు ఎలా ఉంటుంది, లో ఎక్స్పోజర్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటాయి, లిఫ్టింగ్, షార్టరింగ్, ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్ని కూడా అక్కడ మాకు క్లియర్గా. అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి వచ్చి కాస్త కెమిస్ట్రీలో వేశారు. అప్పుడు కెమిస్ట్రీలో మేము చేరిన ఒక ఫ్యూ మంత్స్కి కమ్యూనల్ అయింది హైదరాబాద్లో. కమ్యూనల్ ఇష్యూ చాలా బిగ్ ఇష్యూ. సో రాగానే ఏంటంటే అక్కడ కమ్యూనల్లో ఒక అతన్ని ఇక్కడ మన ఓల్డ్ సిటీ సంతోష్ నగర్లో చంపేశారు. ఆ క్రైమ్ సీన్లో ఒక చెప్పల్ ఉంది, స్లిప్పర్. ఆ స్లిప్పర్ పైన ఉన్నటువంటి ఇంక్ని బట్టి మా దగ్గర ఐఓ తీసుకొచ్చినప్పుడు ఈ ఇంకు ఏదో ప్రింటింగ్ ప్రెస్లో చేస్తూ ఉండొచ్చు అతను అనేటువంటిది ఒక అనుమానం ఉన్నాడు. ఆల్రెడీ ప్రింటింగ్ ప్రెస్ని కూడా ఐడెంటిఫై చేశారు. అక్కడ ఇంకో చెప్పు ఉంది, తర్వాత అక్కడ ఇంక్ ఉంది కొంత, అదంతా తీసుకొచ్చేసి ఎఫ్ఎస్ఎల్కి ప్రొడ్యూస్ చేశారు. ఏం చేయాలి దాన్ని? ఇంక్ అనాలిసిస్ చేసి. సో మన దగ్గర అప్పుడు స్పెక్ట్రోస్కోపీ ఐఆర్ అని ఉండేది. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ మీద ఫైండ్ అవుట్ చేసి 2 స్పెక్ట్రమ్స్ సేమ్ అని చెప్పి ఇచ్చాము. సో దాంతో అతను పట్టుకోవడం జరిగింది. ఓకే, అంటే అక్యూజ్డ్ దొరికాడు. అంటే ఫస్ట్ క్రైమ్ సీన్ సంతోష్ నగర్ చెప్పులు మీరు ఇచ్చిన రిపోర్ట్ బేసిస్ అక్యూజ్డ్ నోన్ అయ్యాడు. ఓకే, అది ఆ తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత వెంటనే ఏం చేశారంటే క్లూస్ టీమ్స్ స్టార్ట్ అయ్యాయి. సో 98, 99. సో 99 ఎండింగ్లో రంగారెడ్డి డిస్టిక్లో క్లూస్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి అప్పుడు ఇన్ఛార్జ్గా నన్ను పంపించాను. సో క్లూస్ టీంలో ఇంకా అక్కడ యాక్టివ్ వర్క్ దాదాపు 2.5-3 years అక్కడ వర్క్ చేస్తాను. మీరు రంగారెడ్డి క్లూస్ టీమ్ ఉన్నప్పుడు ఎస్పీ రామచంద్రరాజు గారు, సురేంద్రబాబు గారు, మీరు అప్పుడు సురేంద్రబాబు గారు, రామచంద్రరాజు, సిటీస్ అవుట్స్కట్స్లో ఎక్కువగా డెకాయిట్లు, మర్డర్లు జరిగింది. మీరు ఫస్ట్ అక్కడ రావడం అంటే మీరు వచ్చిన ఒక క్రైమ్ సీన్లో మర్చిపోలేని సీన్ ఏమైనా ఉంది ఇప్పుడు అప్పట్లో? అది చాలా క్రైమ్ సీన్స్లో వర్క్ చేస్తామండి. అంటే అందుకు మరి భయంకరమైన సీన్ అనేది మీకు ఏమైనా గుర్తుందా? ఒక క్రైమ్ సీన్లో ఏం చేశారంటే సరూనగర్ లిమిట్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. అది ఒకటి 4 ఒకేసారి చంపేశాడు అతను. అతనే చిన్న పెట్టి ఇష్యూ మీద ఒక హ్యామర్ తీసుకొని కొడితే 4 చనిపోయారు. క్రైమ్ సీన్ అంతా కూడా విజిట్ చేస్తున్నాం. నెక్స్ట్ డే సురేంద్రబాబు గారు వచ్చారు. సో మేమందరం విజిట్ చేస్తున్న టైంలో అక్యూజ్డ్ కూడా అక్కడే ఉన్నాడు. మేము ఏం చేస్తున్నాం అదంతా కూడా చూస్తున్నాడు, అతనే లీడ్ చేస్తున్నాడు. తర్వాత అక్కడ కలెక్ట్ చేసినటువంటి ఐటమ్స్ అవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించాం. ఫ్యూ డేస్ తర్వాత అక్కడ ఉన్నటువంటి అతని దగ్గరికి డాగ్ వెళ్ళాను. ఇక్కడ ఇది లింక్ కుదరడం లేదు ఇన్వెస్టిగేషన్లో. సో అప్పుడు ఏం చేశారంటే చంద్రబాబు సార్ ఉన్నప్పుడు ఇతను ఎందుకు అక్యూజ్ కాకూడదు అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు సురేంద్రబాబు గారు. చేసినప్పుడు అతన్ని కొంచెం కూర్చోబెట్టి మాట్లాడితే కన్ఫెస్ చేశారు. ఆ తీసుకెళ్ళినటువంటి హ్యామర్ ఇక్కడి నుంచి చాలా విలేజ్కి తీసుకెళ్ళాడు. హ్యామర్ని అతనితో పాటు తీసుకెళ్ళి బయట వేసాడు. వర్షం అదంతా కూడా వాష్ అవుట్ అయింది. ఆ హ్యామర్ని మళ్ళీ క్లూస్ టీమ్ తీసుకొచ్చినప్పుడు అక్కడ మేము వీ హ్యావ్ ఏ బెంజరిన్ టెస్ట్ మనం అది మొత్తం హ్యామర్ వుడన్ అది తీసేసి హెడ్ లోపల నుంచి వి స్టార్టెడ్ టేకింగ్ స్వాబ్స్. అది తీస్తే పాజిటివ్ వస్తుంది. సో దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే ఎఫ్ఎస్ఎల్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది ఇట్ ఈస్ బ్లడ్ పాజిటివ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ కేస్. ఆ తర్వాత సూరారం లిమిట్స్లో ఒక కేసు జరిగింది రామచంద్రరాజు గారు ఉన్నప్పుడు ఎస్పీగా. సో అక్కడ ఏంటంటే ఒక డెకాయిటీ, తర్వాత ఒక రాబరీ, డెకాయిటీ కమ్ ఎక్స్ప్లోజివ్స్, ఒక టిఫిన్ బాక్స్ పెట్టేసి బాంబు పెట్టి డోర్ ఓపెన్ చేయని చెప్పేసి అన్నలో వచ్చామని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేయకపోతే బాంబ్ బ్లాస్ట్ చేశారు. అది టిఫిన్ బాక్స్ బాంబ్. ఆ తర్వాత వెనకాల పడ్డారు మిగతా ఇన్మేట్స్. 10 houses డెకాయిటీ అది.